కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో ఉన్న క్యాంపు కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉన్నం హనుమంతరాయ చౌదరి పత్రికా సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా హనుమంతరాయ చౌదరి మాట్లాడుతూ వర్షం మా పార్టీలో చేరిందని గొప్పలు చెప్పుకున్న వైఎస్ఆర్ నాయకులు తమ ముఖ్యమంత్రి జగన్ కి చెప్పి పుట్టపర్తిలో బటన్ నొక్కి వర్షాన్ని కురిపించేటట్లు తగు చర్యలు తీసుకోవాలని ఎద్దేవా చేశారు। టీడీపీ యువనేత ఉన్నం మారుతి చౌదరి మాట్లాడుతూ ఇవాళ రాష్ట్రంలో తీవ్రమైన వర్షాభావం వల్ల తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని, అటు సాగునీటిని కాలువ ద్వారా నీటి సరఫరా సక్రమంగా చేయకపోవడం వల్ల వరి నాటు ఎండిపోయి తీవ్రమైన నష్టం జరిగిందన్నారు। జిల్లాలో ఉండే అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ పాపంపల్లి రామాంజనేయులు, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ మండల కన్వీనర్ కల్లెపల్లి రాజశేఖర్ గౌడ్, మాజీ సర్పంచ్ గోవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు। ఈరోజు కరువు పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మొత్తం మీడియా మిత్రులందరూ కూడా పాటు అందరూ కూడా ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా చూసుకోవాలి। ఎందుకంటే ఇప్పటి వరకు వర్షాలే లేవు వాళ్ళకి। మేము అనేక కరువులు చూసాం, ఎప్పుడు వరకు మేము మా టైంలో అయితే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ రెండు ఇప్పించిన పరిస్థితి మాది। లాస్ట్ దిగిపోయే సంవత్సరం ప్రభుత్వం బాగానే పరిస్థితిలో ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఆలోచించేదంటే ఎంత అధ్వానంగా ఉందో ఆలోచన చేసుకుంటాం। అంటే ప్రభుత్వం కూడా ఆలోచన చేసుకోవాలి, ప్రభుత్వ పెద్దలు కానీ ఉన్నటువంటి మా మిత్రులంతా కూడా ఆలోచన చేసుకోవాలా। నేను ఒకటి ఆలోచన చెప్తున్నాను, ఇంతవరకు ఎప్పుడు ఇంత అధ్వాన పరిస్థితి ఉండేదని కూడా చెప్తున్నాను। ఎక్కడ చూసా పంట వేయలేదు, వేసిన ఆరోగ్యం ఏదైనా పొరపాటున ఏడన్నా వేసినా కూడా అవి ఎండిపోయినాయి। ఏడన్నా చూసుకో, ఈ పంట ఆ పంట అనేది కాకుండా అక్కడ రేగడి పంట కూడా ఏది ధనియాలు కానీ మరి బెంగాల్ గ్రామం ఏదంటే శనగ కానీ ఏది వేసే పరిస్థితి లేదు, అట్లా పరిస్థితి ఉంది। కాబట్టి ప్రజలందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారో పరదాల చాటున ఉండే జగన్మోహన్ రెడ్డికి తెలియదు కాబట్టి తెలుగుదేశం నాయకులు తెలియజేయాలని ప్రయత్నం చేస్తే అందరినీ హౌస్ అరెస్ట్ అని నిర్బంధించడానికి ఏ చట్టము లేకపోయినా పోలీసులను వాడి నిర్బంధిస్తున్నారు। గతంలో నువ్వు నిన్ను ఏ రోజైనా ఇలా నిర్బంధించారా? ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ కరువు వచ్చిందంటే పంట కంటే ఎక్కువ ఇచ్చిన కాలం గత 5 సంవత్సరాల్లో నీవు వచ్చిన తర్వాత ఏం చేశావు? కంటి తుడుపు చర్యగా 3 రోజుల క్రితం కొన్ని మండలాల్ని జిల్లా అంతా కరువు ఉన్న కొన్ని మండలాల్ని కరువు